అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాటర్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరేం చేస్తున్నారని నేరుగా అధికారులను సూటిగా ప్రశ్నించారు. అంతోపాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ నాడు ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడిద్దాం. మెగా కంపెనీకి ఎందుకు అడగట్లేదు, కంపెనీ పెద్దది కావడం వల్ల అడగట్లేదా, మీకు నోరు రావట్లేదా అని సూటిగా అధికారులను ఈరోజు సమావేశంలో కడిగి పారేసిన పరిస్థితి. అంతోపాటు ఎమ్మెల్యే గారితో మాట్లాడింది. అన్న, ఏంటి మెగా కంపెనీ 1,00,000 కోట్లతో చేపట్టినటువంటి ఈ మెగా ప్రాజెక్ట్, మెగా కంపెనీ పనులు ఎందుకు ఇంకా పూర్తి చేస్తలేదు, ఆ కంపెనీని అడిగేటటువంటి ధైర్యం అధికారులకు ఎందుకు వస్తలేదు, ఆ కంపెనీ మెయింటెనెన్స్ చేయాల్సిన పనులు ఇంకా ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేస్తలేదు. 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టి ఇంకా ఈ రాష్ట్రంలో కనీసం సగం గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మాట్లాడితే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం అంటారు. ప్రభుత్వాలు ఏవైనా, కాంట్రాక్టర్లు ఎవరైనా ఇచ్చినటువంటి డబ్బుకు సరైన రీతిలో పనులు చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఆ జిల్లాకు సరిపడ నీరు ఆ జిల్లాకు 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ 100 కిలోమీటర్ల దూరం నుంచి పైపు లైన్ వేసి బడా కంపెనీలకు లాభం చేసే దిశగా సాగినటువంటి ఆ భగీరథ పనులు ఇప్పటి వరకు ఇంకా కూడా పల్లెలలో నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. కరువు వచ్చింది విపరీతంగా, తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఒక పక్క కాగితాల మీదనేమో 100% పనులు చేసినామని చెప్తారు, ఇంటింటికి నల్లాలు ఇచ్చినామని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినాయి ఆ నల్లాలు, ఏమైపోయినాయి 1,000 కోట్ల రూపాయల ఖర్చులు, ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో మెగా కంపెనీ నిర్వహించాల్సినటువంటి ఆ యొక్క మెయింటెనెన్స్, ఒక్కొక్క వాళ్ళు 30 లక్షలు 40 లక్షల రూపాయల వాళ్ళు స్థానిక సంస్థలు పెట్టలేనటువంటి పరిస్థితి. ఆ మెగా కంపెనీ వాళ్ళేమో మాకు ఉన్నటువంటి మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిందని చెప్పేటటువంటి పరిస్థితి. మరి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు తాగడానికి మంచినీళ్ళు దొరకలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం మీద ప్రభుత్వం పూర్తిగా విచారణ జరపాలి. ఇదే ప్రభుత్వం గతంలో చాలా గొప్పగా మాట్లాడింది. మెగా కంపెనీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నదని చెప్పారు. సరే, దోచుకున్న వాళ్ళెవరు, దాచుకున్న వాళ్ళెవరు, ఈ ప్రభుత్వం పూర్తిగా విచారణ చేయాలి. ఏ గ్రామాలకైతే మంచినీళ్ళు వస్తలేవో ఆ గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. 100 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు, ఆ డబ్బులు ఏమైనాయి, ఎందుకు ప్రభుత్వం నోరు మెదపట్టలేదని బీజేపీ ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతోపాటు మెగా కంపెనీపై విచారణ జరిపించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.